మైసూర్ బోండా పర్ఫెక్ట్గా హోటల్లో లాగా ఇంట్లో చేసుకోవాలంటే ఈ విధంగా పిండి కలిపే విధానంలో కూడా ఉంటుంది. చెప్పిన మెజర్మెంట్స్తో కరెక్ట్గా చేసారంటే చాలా బాగా వస్తుంది. లోపల పిండి ఉడికి మంచిగా టేస్టీగా ఉండాలంటే ఈ విధంగా చేసి చూడండి. అస్సలు ఫెయిల్ అవ్వదు. రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. హోటల్లో లాగా ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకోవచ్చు హోటల్ కంటే కూడా. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్ తీసుకొని 500 గ్రాముల పెరుగు తీసుకున్నాను నేను. పెరుగు తీసుకొని పెరుగును మొత్తం విస్కీ వేసుకోవాలి, గిలగొట్టుకోవాలి ఉండలు లేకుండా. గిలగొట్టుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా వంట సోడా వేసాక చూడండి పెరుగు మొత్తం ఈ విధంగా ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి. ఈ విధంగా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యాక 1/2 కప్ వంట నూనె వేసుకోవాలి. వేసుకొని కలిసేట్టుగా కలుపుకోవాలి. ఈ పిండి నేను రాత్రి కలిపెట్టుకుంటున్నాను. నేను సాయంత్రం తినాలనుకున్న వాళ్ళు పొద్దున కలిపి పెట్టుకోవాలి. పొద్దున తినాలనుకున్న వాళ్ళు రాత్రి కలిపి పెట్టుకోవాలి. అదేవిధంగా 500 గ్రాముల పెరుగుకి 1/2 కిలో మైదా పిండి వేసుకుంటున్నాను నేను. అరకిలో మైదా పిండికి 500 గ్రాముల పెరుగు వేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పిండిని ఒక 10 నిమిషాలు బీట్ చేసుకోవాలి. ఈ విధంగా పిండి బీట్ చేసుకోవడం వల్ల బోండాలు అనేటివి లోపల పిండి పిండిగా కాకుండా మంచిగా ఉడుకుతాయి, మంచిగా గుల్లగా వస్తాయి. బోండాలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. పిండిని ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత మంచిగా వస్తాయి బోండాలు. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని రాత్రంతా పక్కన పెట్టుకోవాలి. పులవనివ్వాలి రాత్రంతా. ఈ విధంగా పులిసాక ఈ పిండిని డిస్టర్బ్ చేయొద్దు, పులిసిన పిండిని. తర్వాత ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఈ విధంగా చేతులకు తడి పెట్టుకొని ఈ పులిసిన పిండిని కలపకుండా డిస్టర్బ్ చేయకుండా ఈ విధంగా వేడివేడి నూనెలో స్టవ్ మీడియంగా పెట్టుకొని వేసుకోవాలి. బోండాలు అనేటివి ఏ విధంగా వేసినా కానీ ఈ విధంగా రౌండ్గా వస్తాయి షేపు. బోండాలు పర్ఫెక్ట్గా రావాలంటే పిండి కలిపే విధానంలోనే ఉంటుంది. ఈ విధంగా వేసాక స్టవ్ అనేది మీడియంగా ఉంచుకోవాలి ఒక 5 నిమిషాలు. లేకపోతే తొందరగా కలర్ చేంజ్ అయ్యి లోపల పిండి ఉడకదు. ఈ విధంగా మీడియం మంటపై ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాక స్టవ్ ఫుల్ పెట్టుకొని కాల్చుకొని ఈ విధంగా నూనెలో నుండి తీసేయాలి. అంతే, ఎంతో సింపుల్గా పర్ఫెక్ట్గా హోటల్లో లాగా మైసూర్ బోండాలు ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒకటి తుంచి చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా వచ్చింది కదా. అంతే, ఎంతో సింపుల్గా ఇంట్లోనే మైసూర్ బజ్జీ ఈ విధంగా తయారు చేసుకోండి. ఈ కొలతలతో చాలా బాగా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటాయి.